ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అంటూ కూడా నిన్న మంత్రి కొండా సురేఖ బట్ ఇక్కడ ఇదే పాయింట్ వస్తుంది. తన కూతురు సొంత కూతురే మాట్లాడితే తనకు అంటే ఆ వ్యాఖ్యలకు నాకు సంబంధం లేదు, సో అది తన వ్యక్తిగతం అని చెప్పినటువంటి కొండా సురేఖ ముఖ్యమంత్రి పైన అంటే తన కేబినెట్ లో మంత్రి, సో తన ముఖ్యమంత్రి పైనే మాట్లాడితే ఎందుకు ఖండించలేదు అన్నది ప్రధానమైనటువంటి ప్రశ్న. సో కొండా సురేఖ ఇండైరెక్ట్ గా కూతురుకే సపోర్ట్ చేస్తోంది, ఈ కొండా సురేఖ మాటలే తన కూతురుతో పలికిస్తోంది అన్నది ఇక్కడ వస్తున్నటువంటి కామెంట్ ఒకటైతే గనక. ఇందులో ఇంకొక ఈక్వెషన్ మనకు కనిపిస్తోంది సునీల్. సో 15 మంది ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెడితే వివిధ జిల్లాల నుంచి ఒక 5గురు ఎమ్మెల్సీలు పెడితే, బట్ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు దీనిపైన ఇంతవరకు రెస్పాండ్ కాలేదు, మంత్రులు ఎవరు కూడా దీనిపైన ఇంతవరకు రెస్పాండ్ కాలేదు. ఒక ముఖ్యమంత్రిని మాట అంటే గతంలో ముఖ్యమంత్రిని అంటే మిగతా మంత్రులంతా కూడా రియాక్ట్ కావాలని చాలాసార్లు ముఖ్యమంత్రే చెప్పారు, మంత్రులంతా రియాక్ట్ కావాలని. బట్ ఏకంగా ముఖ్యమంత్రి పైన ఒక మంత్రి కూతురు రియాక్ట్ అయితే సో ఎందుకు మిగతా వాళ్ళంతా రెస్పాండ్ కాలేరు? సో ఇక్కడ కొంతమంది మాత్రమే రేవంత్ రెడ్డి మద్దతుగా నిన్న గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెడితే అదే రేవంత్ బలం అనుకోవాలా? అసలు ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? ఎస్, నిన్న వాస్తవానికి బయట ప్రచారం జరుగుతుంది, బీఆర్ఎస్ నేతలు కూడా కొంత విమర్శలు చేస్తున్నారు. దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పినప్పుడు కూడా కేవలం 20 మంది మాత్రమే, 15 మంది ఎమ్మెల్యేలు 5గురు ఎమ్మెల్సీలు మాత్రమే వచ్చి సమావేశం ఏర్పాటు చేస్తారు. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే జరుగుతుందనేది నిన్న బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేశారు. అయితే నిన్న మన వాస్తవానికి కూడా నిన్న వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కొంత నల్గొండ జిల్లా కావచ్చు, కొంతమంది ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు, మహబూబ్నగర్ కొంతమంది మాత్రమే వచ్చారు. కానీ మెజార్టీగా మీరు అన్నట్టు మంత్రులు ఎవరు రాలేదు. అదేవిధంగా కీలక నేతలు అయితే అంటే ఉప ముఖ్యమంత్రి బల్లు, బట్టి విక్రమార్క లాంటి శ్రీధర్ లాంటి వాళ్ళు ఎవరు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు. కేవలం కొంతమంది మాత్రమే, అది కూడా మొన్న ప్రభుత్వ విప్పులు ఇచ్చినటువంటి బల్మూరి వెంకట్ కావచ్చు, వేముల వీరేశం కావచ్చు, మరోవైపు బీర్లా ఐలే వీరు మాత్రమే వచ్చి మాట్లాడారు. అది కూడా కొంతమంది నిన్న కూర్చున్న వారిలో కూడా అనేక మంది కూడా అటు మంత్రుల తీరుపై మరోవైపు అక్కడ ఉన్నటువంటి సొంత పార్టీ నేతలపై కూడా అనేక విమర్శలు చేస్తారు. నిన్న ఉదాహరణకు మనం చూడొచ్చు, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శ్యామల్ నిన్న అదే మీటింగ్లో కూర్చున్నారు. కానీ ఏకంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరుపైనే బహిరంగంగా ఛాలెంజ్ చేసినటువంటి తీరు కూడా మనం నిన్న చూసాం, అయితే గతంలో చూసాం. అయితే నిన్న అటు మందుల సామాన్లు కూడా అడిగినప్పుడు కూడా ఆయన నోరు మెదపలేదు. ఇదే విషయానికి సంబంధించిన అంశంపై కూడా ఎక్కడ కూడా ఆయన ప్రస్తావించకుండా మౌనంగా ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి నిన్న మనం చూసాం. అయితే చాలా మంది నిన్న కూర్చున్నటువంటి వారే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులే, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే, చాలా మంది మంత్రుల తీరుపై, ముఖ్యమంత్రి తీరుపై కూడా అనేక విమర్శలు చేశారు. ఉదాహరణకు మనం చూడొచ్చు, రాజగోపాల్ రెడ్డి కూడా గతంలో అనేక సార్లు ముఖ్యమంత్రిని అధిష్టానాన్ని సైతం తనకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు, ఇప్పటివరకు హామీ నెరవేర్చుకోలేదు అని గతంలో బహిరంగంగా మీడియా సమావేశంలో కావచ్చు, అసెంబ్లీలో కలిసినప్పుడు కావచ్చు అనేక సార్లు బహిరంగంగా ముఖ్యమంత్రిని ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయినప్పుడు కూడా ఇప్పటి వరకు రాజగోపాల్ రెడ్డిపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. అంటే ఒక బీసీ మహిళా మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ పైనే ఈ రకంగా ముకుమ్మడిగా ఎమ్మెల్యేలు దాడి చేయడం, ఒకవేళ మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేసిన తర్వాత మంత్రులు ఏమైనా మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తుందా, లేదంటే మంత్రుల మౌనం ఇట్లాగే కొనసాగుతుంది అనుకోవచ్చా? ఎస్, ఇప్పటివరకు అయితే మంత్రులు ఎవరు కూడా బయటికి రాలేదు, ఇప్పటివరకు మౌనంగానే ఉన్నారు, ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు. కేవలం రెస్పాండ్ అయింది మాత్రము ఎమ్మెల్యేలు, ప్రభుత్వ విప్పులు మాత్రమే రెస్పాండ్ అయ్యారు. అయితే రాజగోపాల్ రెడ్డి మాట్లాడినప్పుడు ఎందుకు ఇంత మంది ఎమ్మెల్యేలు కావచ్చు, విప్పులు కావచ్చు ఈరోజు బహిరంగంగా వచ్చి మాట్లాడలేదనేటువంటి విమర్శలు కూడా తలెత్తున్నాయి. ఇక మంత్రి కొండా సురేఖ మంత్రి పదవి పోతుందంటూ కూడా ఒక చర్చ కూడా కొనసాగుతుంది. అయితే ఆ మంత్రి పదవికి తనకంటే తమకు వస్తుందంటూ కూడా నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసినటువంటి కొంతమంది విప్పులు, ఎమ్మెల్సీలు కూడా ఆశావాహులు ఇప్పటికే పావులు కలుపుతున్నారు. ఢిల్లీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర హైకమాండ్ దృష్టి కూడా కొంతమంది వెళ్ళి తమకంటే తమకు మంత్రి పదవి ఇవ్వాలంటూ కూడా నిన్న వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఆశావాహులు అంటే మంత్రి పదవి తనకు వస్తున్నట్టు కూడా ముందుకొచ్చి మాట్లాడినట్టు కూడా కొంతమంది విమర్శలు కూడా చేస్తున్నారు. మరి చూడాలి, మంత్రి పదవి రేపు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ముఖ్యమంత్రి కలుస్తాను అని ఇప్పటికే మంత్రి కొండా సురేఖ చెప్పింది. ఎందుకంటే తృణప్రాయంగా 2009 అక్టోబర్ 30 తేదీన వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత తన కొడుక్కి ముఖ్యమంత్రి ఇవ్వాలని మంత్రి పదవిని వదిలేసి స్త్రీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ మంత్రి పదవిని వదిలేసి మరి బయటకు వచ్చిన తీరు కూడా మనం గతంలో చూసాం. అలాంటి కొండా సురేఖ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో గతంలో ఉద్దేశం ఏమై ఉండొచ్చు సునీల్? ఏదేమైనా కానీ పార్టీ, అది మా పార్టీ అంతర్గత సమస్య, ఏదున్నా కానీ మేము మా లోపల మేమే కొట్లాడుకున్నా కలిసి ఉన్న ఇది అంతర్గత సమస్య, దీంతో టీ కప్పులో సునామీ లాంటిది అని చెప్పేసి చాలా సందర్భాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ చెప్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఈ స్థాయిలో ఒక మంత్రి మీద ఎవరు ప్రెస్ మీట్లు పెట్టింది లేదు, సో ఏదున్నా ఇంటర్నల్గా అయిపోయింది. బట్ ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు అంతా బయటకు వచ్చి ఒక మంత్రి మీద ప్రెస్ మీట్ పెట్టేటువంటి స్థాయికి వచ్చిందంటే ఈ పరిస్థితిని ఎట్లా చూడాలి?
ఎస్ ఖచ్చితంగా. ఎందుకంటే ఒక మంత్రి బీసీ మహిళా మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖని మొదటి నుంచి కూడా పార్టీ కావచ్చు, మరోవైపు ప్రభుత్వంలో కూడా అంత యాక్టివ్‌గా ఆమె రోల్ అయితే లేదని చెప్పుకోవాలి. అంటే ఒకవేళ ఆమె కాన్స్టిట్యూన్సీలో పనిచేస్తున్నప్పుడు కూడా ఆమెని చాలా వరకు సమ్మక్క సారక్క జాతర మహాజాతర జరిగింది. అయినప్పుడు కూడా అక్కడ మొత్తం కూడా పెత్తనం చేసింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇన్ఛార్జిగా మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డికే పెత్తనం ఇచ్చారు. ఇటీవల కాలంలో అటు కడియం శ్రీహరి ఏకంగా తమ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖకు తెలియకుండానే తను వచ్చి రివ్యూ చేయడం, అధికారులతో రివ్యూ చేయడం, ఇదంతా కూడా కొండా సురేఖ మొదటి నుంచి కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పుడు కూడా ఎక్కడ కూడా బయటకు వచ్చి ఈ రకంగా ప్రభుత్వ తీరుపై కావచ్చు, ముఖ్యమంత్రి తీరుపై కూడా ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఆమె సైలెంట్గానే ఉంది. అంటే జాతీయ కాంగ్రెస్ పార్టీ అనేది జాతీయ పార్టీ, ఇలాంటివి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, మళ్ళీ కలిసికట్టుగా పనిచేసుకుంటాం. గతంలో ఇదే సుస్మిత గతంలో కూడా ముఖ్యమంత్రిపై అనేక రకాలుగా మాట్లాడింది. ఆ తర్వాత మళ్ళీ అపాలజీ చెప్పింది. అయినప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు ఏకంగా పరకాల్లో జరిగినటువంటి ఒక మీటింగ్లో, గీసుకొండలో జరిగినటువంటి కొండా సురేఖ పుట్టినరోజు వేడుకల సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు ఉద్దేశం ఏమైండొచ్చు? ఇప్పుడు గతంలో కూడా అంటే బయటికి ఎక్కడ అనకపోయినా కానీ ఈటల రాజేందర్ విషయంలో, లేదంటే కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఆ సమయంలో అధికారంలో ఉన్నటువంటి టైంలో జస్ట్ మాట అన్నారు, గులాబీ జెండాకు మేమే ఓనర్లం అన్నటువంటి మాట వచ్చినందుకే సరే ఇంకా ఇంటర్నల్ ఈక్వేషన్స్ ఏమైనా ఉండొచ్చు, డైరెక్ట్ నేరుగా వేటు వేశారు అప్పుడు ఈటల రాజేందర్. ఇన్ని ప్రెస్ మీట్లు ఏం లేవు. ఏకంగా ముఖ్యమంత్రినే, ఒక మంత్రి కూతురే, కేబినెట్ మంత్రి కూతురే నేరుగా టార్గెట్ చేసి మాట్లాడితే బర్తరఫ్ చేసేటువంటి అధికారం ముఖ్యమంత్రికి ఉంది. సో ఆ లైన్ తీసుకోకుండా ఎమ్మెల్యేలందరినీ ఒక చోట తీసుకొచ్చి దాంట్లో కొంతమంది మాత్రమే ఎమ్మెల్యేలు రావడం, వీళ్ళందరితో ప్రెస్ మీట్లు పెట్టించడం, ఆ తర్వాత 2 రోజులు టైం తీసుకొని ఆ తర్వాత బర్తరఫ్ చేయడం, ఇంత ఎపిసోడ్స్ ఎందుకు జరుగుతున్నాయి? అంటే ముఖ్యమంత్రి చేతిలో ఆ పూర్తి ఆప్షన్స్ లేవనుకోవాలా, అధిష్టానం నిర్ణయం కోసం చూస్తున్నారు అనుకోవాలా? ఇంతమంది ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటి ఒకవేళ బర్తరఫ్ చేయాలనుకుంటే? అంటే కొండా సురేఖని డైరెక్ట్గా ముఖ్యమంత్రి బర్తరఫ్ చేస్తే ఇక్కడ ముఖ్యమంత్రిని టార్గెట్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. విమర్శలు కూడా ముఖ్యమంత్రిపై వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తెలివిగా, అంటే అతను మరి చెప్పాడా లేదా, ముఖ్యమంత్రి ఆదేశాలు లేనిదే ఎవరు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడానికి కొంత వెనుకడుగు వేస్తారు. అంటే డైరెక్షన్ మొత్తం కూడా ముఖ్యమంత్రి నడిపించారనేది కొంతమంది కొండా సురేఖ అనుచరులు చెప్తున్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తేనే ఇటు ఎమ్మెల్యేలు అందరూ వచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే మరి గతంలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడేటప్పుడు ఇదే ఎమ్మెల్యేలు, ఇదే ఎమ్మెల్సీలు ఎందుకు రాలేదు, అప్పుడు ఎందుకు మాట్లాడలేదనే చర్చ కూడా బయట కొనసాగుతుంది. అయితే ఒక బీసీ మహిళా మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆమెని టార్గెట్ చేసి మరి ఈ బర్తరఫ్ చేసే దిశగా ఎమ్మెల్యేని ఉసుగొల్పి ఈ యొక్క ఉదంతాను ఆడిస్తున్నారు. ఇదంతా కూడా ముఖ్యమంత్రి చేస్తున్నాడు అనేది కొంత బయట చర్చ జరుగుతుంది. మరి ఏదైనప్పటికీ కూడా రేపు మరి ముఖ్యమంత్రి విదేశీ పర్యటన రద్దయింది కాబట్టి రేపు హైదరాబాద్కు వస్తున్నాడు. రేపు హైదరాబాద్కు వచ్చినాక మళ్ళీ కలుస్తానని ఇప్పటికే మంత్రి కొండా సురేఖ చెప్పింది. ముఖ్యమంత్రి నేరుగా వెళ్ళి కలుస్తాను, మరి కలిస్తే మరి అపాలజీ చెప్తుందా? ఎందుకంటే ఇప్పటికే క్రమశిక్షణ ముఖ్యమంత్రి అంటే ఇంత ఎపిసోడ్ తర్వాత ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉందా? ఎస్, ఒక మంత్రిగా ఖచ్చితంగా అపాయింట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరి ఇస్తాడా లేదా అది కూడా ఎందుకంటే చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేపు ముఖ్యమంత్రి హైదరాబాద్ వచ్చిన తర్వాత అపాయింట్మెంట్ ఇస్తాడా లేదా, ఒకవేళ ఇస్తే ఇలాంటి అపాలజీ ఏమైనా చెప్తుందా, మరి ఈ విషయాలన్నీ కూడా మళ్ళీ ఏమన్నా మరి పార్టీలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటకు సంబంధించిన అంశంపై ముఖ్యమంత్రి ఏ విధంగా రెస్పాండ్ అవుతారు? ఎందుకంటే ఇప్పటికే అధిష్టానం దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకెళ్ళినట్టు కూడా కొంత చర్చ బయట జరుగుతుంది. కాబట్టి ఈ విషయంపై మరి మంత్రి కొండా సురేఖ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, భవిష్యత్ రాజకీయ మనుగడ ఎలా కొనసాగిస్తుంది అనేది కూడా బయట రాజకీయంగా అయితే ఒక తీవ్ర హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి కనబడుతుంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో కొండా